మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హాని కలిగిస్తుంది. ఇక మంచి కొలెస్ట్రాల్ స్థాయి సిరల్లో పెరిగి ధమనులు మూసుకుపోయేలా చేస్తుంది. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్, గుండెపోటు వంటి అనేక తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ సమయంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అలాంటి సమయాల్లో మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మనం తేలిగ్గా తీసుకోకూడదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి గల ముందస్తు సంకేతాలు ఏంటి, దానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం యొక్క ప్రారంభ లక్షణాలలో ఒకటి రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. శరీరంలోని అదనపు చెడు కొలెస్ట్రాల్ ధమనులను మూసుకుపోయేలా చేస్తోంది. ఇక గుండెకు తగినంత రక్తాన్ని పంపు చేయడం కష్టతరం చేస్తోంది. ఇది శ్వాస సమస్యలను కలిగిస్తుంది. అలసట, బలహీనత, రాత్రిపూట అధిక అలసట, బలహీనత కూడా అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం. నిజానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండెకు రక్తాన్ని పంపు చేయడాన్ని కష్టతరం చేస్తాయి. దీనివల్ల శరీరానికి తగినంత శక్తి అందదు. ఇక అలసిపోయినట్లు అనిపిస్తుంది. రాత్రిపూట ఛాతీ నొప్పి కూడా పెరిగిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు సంకేతం. నిజానికి చెడు కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకున్నప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా డీఆక్సిజనేటెడ్ రక్తం గుండెకు చేరుతోంది. దీనివల్ల ఛాతీ నొప్పి వస్తుంది. చేతులు, కాళ్లలో జలధరింపులు అధిక కొలెస్ట్రాల్ యొక్క సంకేతమే. నిజానికి పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు బలహీనమైన రక్త ప్రసరణకు కూడా దారితీస్తాయి. ఇవి చేతులు, కాళ్లలో జలధరింపుల అనుభూతిని కలిగిస్తుంది. రాత్రిపూట పడుకునేప్పుడు అరికాలు చల్లగా అవ్వడం చెడు కొలెస్ట్రాల్ పెరిగిన దానికి సంకేతం. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా నిర్వహించబడదు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా నిర్వహించబడదు. దీంతో పాదాలు చాలా చల్లగా అవుతాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.